भैया इतना తండేలా భయ్యా రైట్. ఈ 13 మంది మరి ఓన్లీ వీళ్ళు ఇంజన్ ఫ్యూయల్ ఫెయిల్యూర్ కావడం లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఇటు ఇండియాకి వచ్చారా, లేకపోతే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? గతంలో మనం చూసాం ఇటు బంగ్లాదేశ్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు. అక్కడ ఉన్న ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ చేశారు. రానున్న రోజుల్లో మరి భారత్ పీస్ఫుల్గా ఉండాలనుకుంటుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. సో దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్యం నాయుడు ఉన్నారు. సత్యం నాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం నాయుడు, చెప్పండి, వీళ్ళు మత్స్యకారులేనా, లేకపోతే వీళ్ళ దగ్గర ఇంకేమన్నా డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఏమైనా దొరికాయా? ఉస్మాన్పేట తీరంలో ఒక పడవ లంగర్ వేసిన విషయాన్ని మాత్రం స్థానిక మత్స్యకారులు అందరూ కూడా గుర్తించారు. ఈ విషయాన్ని మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మెరైన్ పోలీసులు మాత్రం స్థానిక మత్స్యకారుల సహకారంతో ఆ బోట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి 13 మంది అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని లేపి విచారించగా వారందరూ కూడాను బంగ్లాదేశ్కి చెందిన వారం చేపల వేటకి వచ్చి ద్విత్వా తుఫాన్ కారణంగానే ఈరోజు ఇటువైపు తమ బోటుకు సంబంధించి ఇంజిన్ కూడా చెడిపోయింది, ఎక్కడ లంగర్ వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిన నేపథ్యంలోనూ ఇది మెకనైజ్డ్ బోట్ కావడంతో మాత్రం సముద్రంలో సుమారు తీరం నుండి 80 నుండి 100 నాటికల్ మైల్స్ లోపల చేపలు వేట సాగిస్తుంటారు. నెలల తరబడి వీరు మాత్రం చేపల వేట సాగిస్తారు. కాకపోతే వీరు మాత్రం కేవలం 10 రోజులు మాత్రమే వేట చేసుకుని తిరిగి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఆయిల్ కావచ్చు, తమకు సంబంధించిన ఫుడ్ కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ విషయంపై మాత్రం పోలీసులు వారిని అదుపులో తీసుకున్న తర్వాత విచారిస్తే మాత్రం వారు బంగ్లాదేశ్కి చెందిన మత్స్యకారులమే. ఆ పడవలో కూడా ఏవీ లేవన్న విషయం కూడా గమనించిన పోలీసులు ప్రస్తుతం నేవీతో పాటు కోస్ట్ గార్డ్, అదేవిధంగా ఆర్మీతో పాటు ఇటు బంగ్లాదేశ్ చెందినటువంటి ఏదైతే ఎంబసీ కావచ్చు, భారత ఎంబసీ కూడా సమాచారం, ఇంటెలిజెన్స్ విభాగాల ఫెయిల్యూర్ ఈ రోజు మాత్రం ఈ మత్స్యకారులు భారత సముద్ర జలాల వైపు దూసుకొచ్చారు. అక్కడ నిఘా విభాగం వైఫల్యమే ఈరోజు బంగ్లాదేశ్ మత్స్యకారులు మాత్రం ఇలా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షం కావడం, ఈ పరిణామాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్, అదేవిధంగా నేవీ బలగాలు, నేవీ అధికారులు కూడా ప్రస్తుతం వారు విచారిస్తున్నారు. కళింగపట్నం పోర్టుకు సంబంధించిన మెరైన్ పోలీసులు అదుపులో ఉన్నటువంటి ఆ 13 మందిని మాత్రం ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు, అనారోగ్యం పాలయ్యారు. 20 రోజులుగా చేపల వేటకు వచ్చి సముద్రంలో చిక్కుకున్న వారికి గమ్యం ఎక్కడుందో తెలియనటువంటి పరిణామాల నేపథ్యంలో 15 రోజులుగా ఆహారం లేని పరిస్థితి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వీరందరినీ కూడాను ఎవరైనా కూడా ఉగ్రవాదుల, వీరికి సంబంధించిన పడవలో ఏవైనా వెపన్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడాను కోస్ట్ గార్డ్ అధికారులు కూడాను ఈరోజు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాలో 2012లో కూడాను జనవరి నెలలో 19 మంది మత్స్యకారులు అప్పట్లో కూడాను డొంకూరు వద్ద బయటపడ్డారు. వారిని అదుపులో తీసుకుని విచారించిన పోలీసులు మాత్రం బంగ్లాదేశ్ ఎంబసీ నుండి వారికి ఎటువంటి నేర చరిత్ర లేదనే విషయాన్ని నిర్ధారించిన తర్వాతే ఆ దేశానికి పంపించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం వీరికి సంబంధించినటువంటి బంధువులు సమాచారం తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో వారి వద్ద సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఎవరు కూడాను వారి బంధువులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు అన్న విషయం కూడా ఇప్పటికీ అధికారులకు మాత్రం సమాచారం లేకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పట్టుబడిన 13 మందిలో కూడాను నేర చరిత్ర ఉందా లేదా అనే విషయం బంగ్లాదేశ్ ఎంబసీ మాత్రం నిర్ధారించాలి. ఈ విషయంలో భారత ఎంబసీ ఇప్పటికే బంగ్లాదేశ్ ఎంబసీతో సంప్రదించడం జరిగింది. మోసవానిపేట తీరంలో లంగర్ వేసి ఉన్నటువంటి పడవలో ఈ 13 మంది మత్స్యకారులు చేపల వేటకు చిక్కుకున్నారా, లేకపోతే వైజాగ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారా అన్న కోణంలో కూడా మెరైన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం నేవీ, కోస్ట్ గార్డ్తో పాటు ఇంటెలిజెన్స్ విభాగం కూడాను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి భారత సముద్ర జలాల్లోకి వారు చొచ్చుకొచ్చే నేపథ్యంలో అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి కోస్ట్ గార్డు అధికారులు ఏం చేస్తున్నారు, వారి పర్యవేక్షణ వైఫల్యమే ఈరోజు మాత్రం ఈ బంగ్లాదేశ్ చెందినటువంటి మత్స్యకారు బోటు మాత్రం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షం కావడం. ఈ 13 మందిని ప్రస్తుతం మెరైన్ పోలీస్ అదుపులో ఉన్నారు. వారిని మాత్రం పూర్తి స్థాయిలో విచారించి వారికి ఎటువంటి నేర చరిత్ర లేదనే విషయాన్ని బంగ్లాదేశ్ ఎంబసీ కనుక నిర్ధారించినప్పుడే
వారిని మాత్రం కేసులు లేకుండా మళ్ళీ స్వదేశానికి పంపించే అవకాశం లేదనుకుంటే మాత్రం ప్రస్తుతం సముద్ర జలాల్లో చొరబడ్డారన్నటువంటి ఆరోపణ మీద వారిపై కేసు పెట్టారు. ప్రస్తుతం వారిపై కేసు పెట్టడంతో పాటు న్యాయస్థానాన్ని కూడాను వారిని తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో బంగ్లాదేశ్ ఎంబసీ తమ పౌరులు ఇక్కడ చిక్కుకున్నారనే విషయం గమనించి వెంటనే వచ్చి భారత ఎంబసీతో మాట్లాడి వారి బంధువులతో కనుక మాట్లాడినట్టయితే కనుక వీరు మాత్రం బయటపెట్టే పరిస్థితి. ఇప్పటికే 20 రోజులుగా సముద్రంలోనే ఇటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు మాత్రం అనారోగ్యం పాలై ఉన్నారు. ఆకలితో తీరానికి చేరుతాం లేదా, లేకపోతే ఒడ్డుకు వస్తామా లేదా, ప్రాణాలతో బయటపడతామా లేదని వారి ఆందోళన మాత్రం తొలగించేందుకు అధికారులు మాత్రం వారికి అవసరమైన చికిత్సతో పాటు ఆహార పానీయాలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మత్స్యకారులు చిక్కోలు జిల్లాలో ప్రత్యక్షం కావడం మాత్రం జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైనంలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్ సత్యం నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు 13 మంది బంగ్లాదేశ్కి సంబంధించిన మత్స్యకారుల కాదా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇటు బంగ్లాదేశ్లో కూడా వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా అని ఇటు ఎంబసీని అడుగుతున్నారు. ఎంబసీని అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళని విడుదల చేయాలా వద్దా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుంది. వాళ్ళ సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూస్తే 13 మంది బోట్లో వాళ్ళు ఇటు శ్రీకాకుళంకి సంబంధించిన ఎచ్చెర్ల మండలంలోని మూసవానిపేట దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఇటు ఇంటెలిజెన్స్ అలాగే మర్చెంట్ నేవీ లోకల్ పోలీస్ కానీ వీళ్ళందరూ కలిసి ఆ బోట్లో ఎవరున్నారని వెళ్ళి చూసినప్పుడు అందరూ అన్కాన్షియస్ 13 మంది స్పృహ లేకుండా పడిపోయారు. అంటే ఆల్మోస్ట్ చనిపోవడానికి దగ్గరలో ఉన్నారు. ఇంకా ఆహారం లేక అలాగే వాటర్ కూడా లేక, సముద్రంలో ఉండి కూడా నీళ్లు తాగలేరు కాబట్టి వాటర్ కూడా లేకపోయి దాదాపు 20 రోజులకు పైగా వాళ్ళు మొత్తానికైతే ఫుడ్ వాటర్ లేకపోవడంతో వాళ్ళ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉండడంతో మొత్తానికైతే వాళ్ళకి ఫస్ట్ ఆ మెడికల్ ఎయిడ్ ఇవన్నీ చేసిన తర్వాత ఇటు ఎంబసీ నుంచి డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇటు కోస్ట్ లైన్ మనం ఒక్కసారి చూస్తే ఇంటర్నేషనల్ వాటర్స్లో ఎప్పుడైనా మన ఇండియా కావచ్చు ఏ కంట్రీకి అయినా ఒక ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించిన ఒక కోస్ట్ లైన్ ఉంటుంది. దాదాపు 70 నుంచి 100 నాటికల్ మైల్స్. ఆ పెరిమీటర్లో మాత్రమే ఫిషింగ్ చేయాలి, దాన్ని దాటి వెళ్ళకూడదు. దాన్ని దాటి వేరే కంట్రీస్ ఇంటర్నేషనల్ వాటర్స్లోకి కూడా ఎంటర్ అవ్వకూడదు వితౌట్ పర్మిషన్. ఒకవేళ వీళ్ళు బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన తర్వాత ఆంధ్ర దాకా వచ్చేదాకా నేవీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఒక రకంగా ఇది ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఇలా రాగలుగుతారు కదా, ఇలాంటి ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. సో మొత్తం మీద దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ మర్చెంట్ నేవీ, కోస్ట్ గార్డ్, రైట్, దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అసలు కోస్ట్ గార్డ్కి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ గురించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పటిదాకా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏం చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్యం నాయుడు ఉన్నారు కోస్ట్ గార్డ్ సిఐతోని, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్కి చెందినటువంటి 13 మంది మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్ళి 15 రోజులుగా దిక్కు తోచని స్థితిలో అపస్మారకంగా అనారోగ్యం పాలై తెచ్చుకున్న ఇంధనం పూర్తి కావడం, ఆహారం కూడా లేనటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మోసపేట తీరంలో స్థానిక మత్స్యకారుల కంట ఆ బోటు మాత్రం పడింది. అసలు ఆ బోటు ఈ ప్రాంతానికి కాదు అని గమనించిన మత్స్యకారులు వెంటనే మెరైన్ పోలీసులు మాత్రం సమాచారం ఇచ్చారు. అసలు ఆ బోటు అక్కడికి ఎలా వచ్చింది, అసలు అందులో ఎంతమంది ఉన్నారు అన్న విషయంపై మనతో మాట్లాడడానికి మెరైన్ సి ప్రసాద్ గారిని చూస్తే కనుక మరొకసారి బంగ్లాదేశ్కి చెందినటువంటి మత్స్యకారులు శ్రీకాకుళం తీరానికి చేరుకున్నాయి. నిన్న ఆ పరిణామాలు మీకు ఎలా సమాచారం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఎంతమంది, ఏ దేశానికి చెంది? నిన్న మనకి కాలర్ రాము అనే కాలరు మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ 1093కి కాల్ చేసి మోసవానిపేట ఎచ్చెర్ల మండలం డీమచ్యులేషన్ దగ్గరలోని ఒక బోటు సస్పీషియస్గా అనుమానాస్పదంగా ఉంది, అది ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో మేము అలాంటి బోటుని చూడలేదు అని చెప్తే ఇమీడియట్లీగా అతను ఫోన్ చేస్తే మాకు అక్కడి నుంచి ఫోన్ రాగానే